పొద్దున ఇప్పుడున్న పరిస్థితి చూశారు కదా, ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు బలం అవసరమైంది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తను నిర్ణాయక శక్తి అవ్వాలి అన్నది అతని ప్లానింగ్. రేపు అది ఖచ్చితంగా జరుగుతుందని అతని నమ్మకం. దానికోసం వెయిట్ చేస్తాడు అతను. అంతే తప్పించి ఇటుకెళ్ళి వాళ్ళని నిరాశపరచడు, అటు వెళ్ళి వీళ్ళని నిరాశపరచడు. ఇద్దరితో రేపో మెయింటైన్ చేస్తాడు. జగన్ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల పరిస్థితి ఇప్పుడు చూస్తే బీజేపీ భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఏముండదు. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే బీజేపీ వైసీపీకి ఇప్పుడు వైసీపీ వలన దానికేం నష్టం లేదు. ఆంధ్ర ఇప్పుడు కాదు, రేపు భవిష్యత్తు రాజకీయాల్లో అంటే మొన్నే బొటాబొటిగా సంకీర్ణం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేపు పొద్దున్న జగన్ ఏమన్నా ఒక కీలక డెసిషన్ తీసుకుంటే అది ఫస్ట్ బీజేపీకి థ్రెట్ అవుదా? ఏమవుతుంది? జగన్తో బీజేపీకి పోయేదే ఉంది అన్నది 4 పార్లమెంట్ సీట్లు. ఈయనేం మద్దతు ఇవ్వట్లేదు ఎన్డీఏకి. వాళ్ళకేం థ్రెట్ అవుతుంది బీజేపీకి? రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు. అవసరమైతే తటస్థ పాత్ర అంటే బయటకు ఉంటాడు, అంతేగాని అటుకి ఇవ్వడు కదా మద్దతు. కాబట్టి అక్కడేం ఉండదు. బీజేపీకి ఇతని వల్ల థ్రెట్ ఏం లేదు, ఇతనికి బీజేపీ వల్ల థ్రెట్ ఉంటుంది. ఒకవేళ గనక వాళ్ళు దలుచుకుంటే రాజ్యసభ సభ్యుల్ని చీల్చచ్చు. 7 చీలిస్తే జరుగుతుంది. యాక్చువల్గా అయితే జగన్కి రాజ్యసభే వరం. 11 మందిలో 4 26 దాకా ఉంటారు, అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇది 24. 26 జూన్ దాకా 4 సభ్యులు ఉన్నారు. 28 దాకా 4 సభ్యులు ఉన్నారు.